సో రసూల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. హాయ్ రసూల్, ఎట్లున్నావు? ప్రభాస్ అన్న, ఈ వీడియో చూడు, నన్ను ఒకసారి నేను చూడాలనిపిస్తుంది. గుండంతా కొట్టుకుంటుంది. పిలువు నన్ను ఒకసారి. నా సీన్ అన్న కూడా పిలువు. ఉల్లిగడ్డని హిందీలో ఏమంటారు? थोड़ा प्याज डालो ముక్కలకి చెప్తున్నాయి. నువ్వు పాన్ ఇండియా స్టార్ కదా, అందుకే ముక్కలకు వస్తున్నట్టునే. నాకెద్దరే వేరే మాట్లాడాలి. కాలు ఎందుకు ఉప్పుతున్నావు అట్లా? అంటే చెప్పేటప్పుడు ఊపత్తది అట్లా ఊపితే 1000 స్పెల్లింగ్ వద్దు కానీ ప్రభాస్ స్పెల్లింగ్ చెప్పు. ప్రభాసా ప్రభాస్ అన్న వచ్చి కొడతాను నిన్ను. ఏమనుకో, ప్రభాస్ అన్న రాదు నీ స్పెల్లింగ్. నా స్పెల్లింగ్ నాకే రాదు, నా స్పెల్లింగ్ వస్తా. కానీ రసూల్ నేను 6 నెలల కింద చూసిన రసూల్ని, కొంచెం లాగుండే. ఇప్పుడు రసూల్ ఇంత పక్కకి ఎందుకు అయిండు? అట్టికెందుకు? కిడ్నీలలో స్టోన్స్ వచ్చినాయా? కాదు, ఇంత హుషారుతో చెప్తున్నావు ఏంద్రా? బాధతో చెప్తారు కానీ. ఓకే, అయితే నీకు హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు నీకు ప్రభాస్ అన్న తోటి ఒక ఇంటర్వ్యూ వచ్చిందంట కదా, క్యాన్సిల్ అయింది. అది ఎట్లే? ఓకే, ప్రభాస్ అన్న మిస్ అయినా. హలో హలో, నమస్కారం సార్. సార్ నా పేరు శివ చౌదరి అండి. నేను శివ స్టూడియోస్ నుంచి మాట్లాడుతున్నాను, యాంకర్ని. చెప్పండి. సో నేను రసూల్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా. సో రసూల్, మీ సార్ పేరు ఏం పేరు అంటే మీ పేరు చెప్పడం జరిగింది. అయితే మీకు ఎన్ని సబ్జెక్ట్స్ నేను అడిగితే చెప్పలేకపోయింది సరిగా. అయితే మీ సార్ మీకు నేర్పిస్తాడంటే నేర్పిస్తాడని చెప్పిండు. అయితే నేను మీ సార్ కాల్ చేస్తాను, సార్ చేసుకో నంబర్ ఇస్తాను చెప్పి నంబర్ ఇచ్చిన. రసూల్తో మీరు మాట్లాడండి, ఏం చెప్తారో చూద్దాం. మీరు క్వశ్చన్ చేయండి ఏమన్నా. ప్రభాస్ అన్నని కలవాలి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్. మీరు ప్రభాస్ అన్నకి షేర్ చేయండి. బాయ్ చీర మొత్తం కుచ్చుకుపోతుంది. ఏమనుకో ఏమో మా ఆయన. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ ను తీసుకొని రావడం జరిగింది. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, ధూమ్ ధామ్ ఛానల్. సో ఈ ఛానల్ అందరికీ తెలిసే ఉంటది. సో దాంట్లో ఒక చిచ్చర పిడుగు ఉన్నాడు. సో ఆ పిడుగు ఎవరో కాదు, రసూల్. సో రసూల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. హాయ్ రసూల్, ఎట్లున్నావు? ఏది పాన్ ఇండియా స్టార్ రసూలా? సో పాన్ ఇండియా అంటే ఏంది? పెద్దోడా? ఎవరు చెప్పారు పెద్దోడని? నువ్వే వేసుకున్నావా? కాదు, పాన్ ఇండియా అంటే ఏందో తెలుసా రసూల్ నీకు? ఏంది? అట్లా కాదు. ఏ సినిమా తీసినా అన్నట్టు. సో కలికిలో నటిస్తా నువ్వు పాన్ ఇండియా స్టారా? పాన్ ఇండియా అంటే ఏందో తెలుసా నీకు? ఫస్ట్ ఏంది చెప్పు. వాడు ఏందో చూసిరా మీరు? తెలిసే అంట, తెలిసే. సో పాన్ ఇండియా అంటే ఏంది? పెద్ద సినిమా కరెక్టే. పెద్ద సినిమాతో పాటు పాన్ ఇండియా మూవీలో తీసినావు. అయితే నువ్వు పాన్ ఇండియా స్టారా? సో పాన్ ఇండియా అంటే ఏందో తెలుసా నీకు? చెప్పాలా? పాన్ ఇండియా అంటే నువ్వు అన్నట్టు పెద్ద సినిమా, అట్లాగే ఒక 4-5 భాషల్లో రిలీజ్ అయితే దాన్ని పాన్ ఇండియా సినిమా అంటారు. సో ఇప్పుడు నీ కల్కి మూవీ ఎన్ని భాషలలో రిలీజ్ అయింది? అన్ని అంటారు. చెప్పు, ఒక 4 పేర్లు చెప్పు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, అమెరికా కూడా భాషనా? సరే, అమెరికా, ఇంకా చైనా. సో చైనా భాషను ఏమంటారు? చైనా భాష అంటారా? ఇంగ్లీష్. సరే, నువ్వు ఏ భాషలో చూసినావు మరి నీ సినిమా? తెలుగు భాషలో చూసినావా? కల్కి మూవీలో ఎట్లా వచ్చింది ఛాన్స్? నేను సత్యారెడ్డి గ్రేన్ అని ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన.
ఆ రోజు ఆ అన్న ఈవెంట్కి వచ్చిండు. ఆ. ఈ నాకు అడగబోద్ది ఒక సినిమా చూసిన ఏ అన్న? నాగశ్వన్ అన్న. ఓకే. అన్న నాకు ఒక సినిమా వచ్చి అని అడిగిన. ఆ. సరే ఇస్తా అని అన్నాడు. ఇక సినిమా చూసిండు బాగానే చెప్తుండు కానీ పోయే రోజే ఫోన్ చేసి రసూల్ ఆడిషన్ ఇస్తావా అన్నాడు. ఇక పోయి ఆడిషన్ ఇచ్చినాం. ఇక సెలెక్ట్ అయిందనక హ్యాపీ అనిపించింది. ఓకే. అప్పుడు నీకు తెలుసా కలికి అంటే కలికి సినిమాకి నేను సెలెక్ట్ చేసినట్టు తెలుసా నీకు? తెలుసా? ప్రాజెక్ట్ కే అన్నారు కదా, కలికి అనలేరు కదా అప్పుడు. ప్రాజెక్ట్ కే అంటే పెద్దదే కాదురా, ప్రాజెక్ట్ కే అని అన్నారు అన్ని రోజులు. సినిమా రిలీజ్ అయ్యే ముందు కలికి అన్నారు కదా. ఫస్ట్ నీకు కలికి మూవీ అని తెలుసా? తెలుసా? కాదు, నన్ను తెలిసేయాలంటున్నావు ఏంది? ప్రాజెక్ట్ కే అని తెలుసు. సో ప్రాజెక్ట్ స్పెల్లింగ్ వచ్చా నీకు? చెప్పు. గుర్తు తెచ్చుకో. ప్రాజెక్ట్ పిఓ అంట. పిఓ వేరే చెప్పాలా? సరే, ఆ మూవీలో నటించినావు కదా నువ్వు. సో నీతో పాటు ఎవరెవరు నటించారు మూవీలో, కల్కి మూవీలో? రాజేంద్ర ప్రసాద్. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు. ఓహో, తాతనా నీకు? ఓకే, తాత. ఇంకా ఓకే, అంతేనా? ఇంకా వేరే పేరు చెప్పవా? బండిల పిల్లలు, బండిల పిల్లలు ఆడలు. అర్థం కాలే, మళ్ళీ చెప్పు. బండిల పిల్లగాళ్ళు ఉంటారు. ఏ బండిలో పిల్లగాళ్ళు ఉంటారు? మా బండి. బండియా బడియా? బండి. ఏం బండి అది? పెద్ద బండి. పెద్ద బండి రా. పెద్ద బండి ఏంటి? కార్. సో కార్లో మీరు అందరు కూర్చుంటారా? పెద్ద దాన్ని మర్చిపోయినంట. పెద్ద కార్ అంటే దాన్ని ఏదో అంటారంటే మర్చిపోయినంట. ఏ కారో తెలియదా? తెలియదా? జైలు లెక్క వస్తాయి కీకలు. ముంగట నడుపుతాడు. వెనక గ్రీన్ మ్యాట్ వేసి వేసిరా. ఓకే, వెనకల గ్రీన్ మ్యాట్ వేసి వేసిరా. గ్రీన్ మ్యాట్ అంటే ఏంది? మాకు తెలియదు కదా, మేము యాక్టర్లం కాదు, యాంకర్లం మేము. నేను చెప్పాను గ్రీన్ మ్యాట్ అంటే ఇప్పుడు మనం ఒకటి తీసినాం, మా వెనక ఈ గోడ కాకుండా పులి రావాలి. ఓకే, పెట్టుకోవచ్చు గ్రీన్ మ్యాట్ పెట్టు. అంటే మొత్తం ప్రాజెక్ట్ కే అనేది మొత్తం కల్కి మూవీ అనంతా మొత్తం గ్రాఫిక్సా? కొన్ని గ్రాఫిక్స్. నాకు గోనానే తెలుసు, నాకు ఎక్కువ తెలుసు. నా మందం నాకు తెలుసు. నీ మందం నీకు తెలుసా? సో మరి నువ్వు అన్ని సినిమాలో ఏమేమి చేసిరా అవన్నీ నువ్వు చెప్పేస్తే మరి నేను రేపొద్దున నాగశ్విని అన్న పిలిచి కొడితే కాలికి నన్ను ఎందుకు? నువ్వు అన్ని అంటే ప్రాజెక్ట్ గురించి అన్ని నువ్వు నిజాలు చెప్పేస్తున్నావు కదా. ఇప్పుడు గ్రీన్ మ్యాట్ పెట్టిర్రు, ఇట్లా గ్రాఫిక్స్ చేసిరని. సినిమా రిలీజ్ అయింది కానీ అందులో ఏం చేసారు జనాలకు తెలియదు కదా, నువ్వు చెప్పేస్తున్నావు కదా. మరి మెచ్చుకుంటాడా నిన్ను? ఏమని మెచ్చుకుంటాడు? ఎప్పుడన్నా మాట్లాడినావు? ఫస్ట్ అన్నతో ఒకసారి మాట్లాడినావు కదా, సినిమా రిలీజ్ అయినాక మాట్లాడినావా? ఏం మాట్లాడినావు? ఏం మాట్లాడినావు? ఓకే, నాగశ్విన్ అన్న ఫోన్ చేసిన. ఇగో నేను నాగశ్విన్ అన్నాను అనుకో, నీకు ఫోన్ చేసిన నేను. హలో హలో, రసూల్ ఏం చేస్తున్నావు? ఇప్పుడే హైదరాబాద్ నుంచి పోతున్నా. పోతున్నా? సరే, నువ్వు ప్రాజెక్ట్ గురించి అడిగినావు కదా, నీకు ఛాన్స్ ఇస్తుందా అని అన్నాడు అనుకో. ఓకే ఓకే, 2 నిమిషాలు. ఎక్కడ రావాలి? రూట్ మ్యాప్ పెట్టిండు. ఓకే, అదంతా కాదు, సినిమా రిలీజ్ అయినాక ఏం చేసినావు అన్న. ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడి? నాగశ్విన్ సినిమా రిలీజ్ అయిందా, సత్యాన్ని దగ్గర మూవీ ఉందా, పొంగ ఫోన్ చేసిన. అది కాదురా, సినిమా రిలీజ్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయింది, రిలీజ్ అయినాక అన్న ఫోన్ చేసిండా నీకు నాగశ్విన్ అన్న? చేయలే. నీకు తెలియదా? సరే, సినిమా చూసినావు? చూసినా. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. అంటే పెద్ద స్క్రీన్ మీద ఫస్టే వచ్చినావా? అంటే నీ డైలాగ్స్ ఏముండాలి సినిమాలో, కల్కి మూవీలా? విలన్ దగ్గర ఒక డైలాగ్ చెప్తున్నా. ఒక ఆడవాళ్ళు సెగ్గెత్తుడు, ఒక ఆడే ఉంటుంది, అన్నా నీకు ఒక అమ్మాయి నీవు నచ్చితే అమ్మాయి ఎక్కడ అన్నాడు, అక్కడనే ఉండే అక్కడనే ఉండే వెతుకుర్రా అంటాడు. ఓకే, సో అంటే అమ్మాయి గురించి వస్తారు వాళ్ళు. ఏ అమ్మాయి? అమ్మాయి పేరు ఏం పేరు? ఏమో నీకు తెలియదా? తెలుసుకోవాలి కదా. అమ్మాయి బండి కింద దాచుకుంటుందా? మీ బండి కిందనా? మరి దొరుకుతుందా? దొరుకుతుందా? ఏం చేస్తారు పట్టుకున్న వాళ్ళు? నీకు తెలియదా?
సరే ఇప్పుడు సినిమాకి పోయినావు కదా నువ్వు, నీకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు కల్కి మూవీకి? అన్నీ మా మామ వస్తుంది, నాకేం తెలియదు. పోవాలి, చెప్పాలి, పోవాలి, తినాలి, పండుగ. సో అంటే షూటింగ్ పోవాలి, డైలాగ్ చెప్పాలి, తినాలి, పోవాలి, పండుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేచి రావాలి, అంతేనా? సరే నీకు కల్కి మూవీకి 10 లక్షలు ఇచ్చారంట కదా? నాకు తెలియదు, ఆ? నాకు తెలియదు. మరి మీ మామ మొత్తం తినేస్తే తినండి, నీకు వద్దా? అది నాకు ఎందుకు? నాకు వద్దు. స్కూలు, తిండి అంతా మామ ఎటు తీసుకుపోయామా మామని. ఆ. ఇప్పుడు నీ స్కూల్ ఉంది, నీ స్కూల్కి ఎంత అవుతుంది? 10 లక్షలు 10 లక్షలు అవుతుందా? 10 లక్షలకి ఎక్కువ అవుతుందా? కోట్లు కోట్లు అవుతుంది స్కూల్లో. నీ స్కూల్కి కోట్ల కోట్లు అవుతాయా? మరి ఏ స్కూల్ నీది? ఎస్టీ కాన్వెంట్ తాటిపల్లి శ్రీ వివేకానంద. శ్రీ వివేకానంద. ఎంత ఉంటుంది నీకు నెలకు ఫీజు? 1,00,000 ఉంటుందా? లక్ష్యం కాదు కానీ కోట్లు కావు కానీ 100లా 1000లా? ఓసారి బుక్స్ ఫీజు అంటాడు. బుక్స్ ఫీజు 15,000 ఉంటుంది. అయితే స్కూల్ అంటే పెద్ద కష్టాలే ఉన్నట్టున్నాయి. మా స్కూల్లో మొత్తం తక్కువనే ఉంటుంది. కష్టాలు తక్కువ ఉంటాయా? మరి నువ్వే అన్నావు కోట్లు కోట్లు కట్టాలి స్కూల్ కానీ. అంటే బాగా వస్తాయి చూడు ఫీజు. ఓకే. అయితే మీ మామ నీ కోసం కోట్లు కోట్లు పైసలు కడుతుండు. సో మీ మమ్మీని మీ డాడీని ఏం అడుగుతలే? అడుగుతాడు. అడుగుతాడు పైసలు? లేనప్పుడు అడుగుతాడు. మరి నీకు వస్తున్నాయి కదా పైసలు, నీ పైసలు అన్నీ ఏం చేస్తుండు మీ మామ? అయ్యో ఇప్పుడు నీకు రూపాయి అన్నిట్లో కొడతారు. పైసలు అన్న చెప్పు. ఒడుస్తాయి. అందుకే. ఓకే. అందుకని మీ అమ్మని నాయనని అడుగుతాడా? సరే మీ మమ్మీని మీ డాడీని ఏమని పిలుస్తావు? అమ్మ నాన్న అని పిలుస్తావా, మమ్మీ డాడీ అని పిలుస్తావా? మమ్మీ డాడీ అని పిలుస్తా. మమ్మీ డాడీ అని పిలుస్తావు. మీ తమ్ముడు ఉన్నాడా? ఓకే. మీ మమ్మీ పేరు ఏం పేరు? మమత. మమత. డాడీ పేరు? తిరుపతి. తిరుపతి. తమ్ముడు పేరు? క్రిస్టేజ్. క్రిస్టేజ్. క్రిషుల్ అన్నా? అన్ని. నీ పేరు ఏం పేరు మరి? నా పేరు చిన్నప్పటి పేరు మణి. మణి. మణి వర్షిత్. స్క్రీన్ నేమ్ రసూల్. స్క్రీన్ పాన్ ఇండియా రసూల్. పాన్ ఇండియా రసూల్. సో రసూల్ అని ఎవరు పెట్టారు పేరు నీకు? తిరుపతి. తిరుపతి అన్న పెట్టిందా? ఎందుకు పెట్టిండు రసూల్ అని? ఇక బాబా ఊకే రసూలా 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 అని పిలిచాను. నేను పోసి పోసి అని పిలిచిన. ఎవరిని? తిరుపతి అని. ఓకే. తిరుపతి అన్న రసూలా అని పిలిచాను. యాత్ని ఏమనిపించింది తిరుపతి అన్న. రసూల్ 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 అయిపోయింది. అయితే ఇప్పుడు నీకు ధూమ్ధామ్ ఛానల్లో యాక్టింగ్ చేసి మంచి పేరు సంపాదించినావు, పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నావు కదా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయినావు. సో అందుకే నువ్వు ధూమ్ధామ్ ఛానల్ ఇప్పుడు వీడియోలు చేస్తావా చేస్తున్నావా? చేస్తున్నా. నీకు ఎట్లా వచ్చింది ధూమ్ధామ్ ఛానల్లో అవకాశం? అంటే మా డాడీ ఒకసారి చుట్టాలంటే వస్తారు వచ్చిన ఒక చిన్న షార్ట్ తీసిన ఫేమస్ అయింది. ఏంది అది చిన్నది షార్ట్? తిరుపతి. అదే ఏం షార్ట్ అది? పాట ఏముంటుంది, ఒక పాట ఉండే అది. ఆ పాట తీసినాక ఫేమస్ అయింది మంచిది. ఓకే. ఫేమస్ అయినాక అట్నే ఒక వీడియో తీసిన, ఈత వీడియో. దాని తర్వాత కౌసుగాలు. ఫస్ట్ ఈత వీడియో. ఓకే. తర్వాత కౌసుగాలు. 2 రోజుల 2 వీడియోలు వచ్చినాయి. ఓకే. నువ్వు కౌసుగాడిదా? మా మామూలు వేరు కాదు, నువ్వు కౌసుగాడిదా? అప్పుడప్పుడు కౌసుగాడిని. కౌసుగాడే. అసలు కౌసుగాడు అంటే ఏంది? బాగా తింటాడు చికెన్ బాగా తింటాడు. ఓకే. చికెన్ మటనా? ముక్కలు దక్కనియాడు. ఓకే. నువ్వు బాగా తింటావు ముక్కలు ముక్కలు? నాకు బాగా ఆకలైందా ఒక్క ముక్క మీరు మొత్తం నువ్వే తినేస్తావు. కానీ రసూలు నేను 6 నెలల కింద చూసిన రసూల్ని, కొంచెం లాగుండే. ఇప్పుడు రసూల్ ఇంత బక్కగా ఎందుకు అయిండు? అట్టికెందుకు? స్టోన్స్ వచ్చినాయి. ఏడా? కిడ్నీలలో స్టోన్స్ వచ్చినాయా? కాదు, ఇంత హుషారుతో చెప్తున్నావు ఏంద్రా? బాధతో చెప్తారు కానీ. అవన్నీ కామని. ఓకే. ఎట్లా వచ్చినాయి స్టోన్స్? కిడ్నీలకు ఎట్లా పోయినాయి స్టోన్లు? వాటర్ దాకా అన్నం తినక. కాదు, నువ్వు రాళ్ళు తింటావంట కదా, బల్పాలు రాళ్ళు తింటావంట కదా. మరి కాదు, ఇప్పుడు స్టోన్స్ అట్లా భూమిలో ఉండాలి, అవునా? నీ కిడ్నీలకు ఎట్లా అయినాయి తెలుసుకోవాలి కదా నువ్వు. ఇప్పుడు నీకు డాక్టర్ చెప్పిండు అన్నం తినక వచ్చినాయి. అన్నం తినక అన్నం తినక అన్నం చేసిందా నీకు స్టోన్స్? సరే, స్టోన్లను చూసినావు నువ్వు, ఎట్లున్నాయి? ఓకే. చూసినావా? 2mm చూసినావా? ఏ చూపి, ఏడున్నాయి? ఏడున్నాయి? ఉన్నాయా? కాదు, ఆడున్న రాలేనంట కదా నీకు వచ్చినాయి, ఆడ నీకు కనిపించినాయా రాళ్ళు? అయితే నీకు లోపట ఉన్నాయి ఈ రాళ్ళు వచ్చినాయంట కదా నీకు, ఇవేనా?
చూపియనా ఏ మంత్రం 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 ఏది నీకు 6 రాళ్ళు వచ్చినాయా? ఎవరు వేసిరా రాళ్ళు మరి నీ కడుపులోకి? కంకర్రాలు ఉమయంగా పోయినాయి. కంకర్రాలు ఉమయంగా పోయినాయి. కంకర్రాళ్ళు ఉమయంగా పోయినాయి. నువ్వు మోస్తావా? జోకులు చెప్తూ నాకు తెలియదు కదా. తెలుసుకోవాలి. సరే చెప్పు కదా. ఇక్కడ చెప్పు ఎట్లా వస్తాయి? నువ్వు అన్నం తినలే, నీళ్ళు ఒక్క చుక్కవడం ముట్టలేదు. సరే ఇప్పుడు నీకు తెలుసు అన్నం తినలే నీళ్ళు తాగలే అని చెప్పి, అవునా? నీళ్ళు ఒక్క చుక్క కూడా తాగలే అన్నావు. అన్నం ఎందుకు తినలే, నీళ్ళు ఎందుకు తాగలే? కారం తిన. ఓకే. ఏదో ఒక రోజు అట్నే చేసినాం, మొత్తం బాగా తింటూ నైట్ నుంచి వెళ్ళి స్టమక్ పెయిన్ అయింది. ఢిల్లీ వచ్చా నాకు అసలు అర్థం కాలేదు. డాక్టర్ దగ్గరికి అయినా సూదేశం గోల్డ్ ఇచ్చిండు. నాకు నిద్ర పట్టలేదు. అటు పోవాలి, బాత్రూమ్కి వెళ్ళాలి, సోఫాలో వండాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి. ఓకే. మామైంది కాదు బాత్రూంలోకి ఎందుకు పోయినావు? బాత్రూమ్ వచ్చినప్పుడు బాత్రూమ్ రాకు. ఓకే. ఆయన పొద్దుగాల హాస్పిటల్ పోయినా, హాస్పిటల్ పోతాడు, సూది ఇచ్చిండు. 2 నిమిషాలు తక్కువ అయింది. ఫస్ట్ మంచిగా. ఎవడిచ్చిండు సూది? సూది ఎవడిచ్చిండు? డాక్టర్. వాడన్నావు మరి? డాక్టర్ ఇచ్చిండు, సూది ఇచ్చిండు. ఓకే. తక్కువ అయింది. నెక్స్ట్ డే గోళ్ళు వేసుకున్నా పొద్దున మంచిగా. మళ్ళా తలకాయ నొచ్చుడు, కడుపు నొచ్చుడు, కిడ్నీ నొచ్చుడు. కిడ్నీలు ఏడుంటాయి? ఈడుంటాయి. ఓకే. ఆయన మా డాడీ ఫోన్ చేసిన, మా డాడీ చెప్పుదాన్ని ఉంటాడు, ఎటు పోయినా అక్కడికే పోతాడు. ఆయనదే కార్లో పోయినాం, మా మామ, నేను, అనిల్ అన్న, మా డాడీ. చెప్పండి మా ఇంటికి పోయినాం. మా తమ్ముడిని ఎత్తుకున్నా, ఆయనతో ఎక్కాం. కారు ఎక్కి పనిపిది ఆయన హాస్పిటల్కి పోయినాం. సూదేసిండు. ఇక అప్పటి నుంచి కొంచెం తక్కువ అయింది. నుయ్యదయ్యా మీదికి పోయినాం, స్కానింగ్ ఇచ్చారు. ఇక మళ్ళీ రిపోర్ట్లు వేరే హాస్పిటల్కి వస్తాయండి. ఓకే. బొత్త మీద సాసు పోసిర్రు, ఇట్టి అన్నారు. మళ్ళీ ఒకసారి సాసు అదే ఉంది, మళ్ళీ చూసిర్రు. ఇక ఓకే అని స్కాన్ రిపోర్ట్లు ఇచ్చారు. ఫ్రూట్స్ జ్యూస్ అయి. ఓకే. అయితే ఇప్పుడైతే తగ్గిపోయిందిగా మంచిగా? తగ్గిపోయింది. మరి ఇప్పుడు మంచిగా తింటున్నావా? కౌసు తినొద్దాను. అయ్యా నాకు అవుతుందా? అదే. ఇక ఆయనతో మా ఇంటికి ఎగ్గు తిన్నా. ఏమైంది మరి? ఏం కాలేదా? కాదు, ఎగ్ కౌసు అవుతుందా? మాంసం అయితే కౌసు అవుతుందేమో కదా. మరి ఇప్పుడు తింటలేవా చికెన్ మటన్? తింటానావా? తక్కువ అయిపోయిందా? చికెన్ మటన్ తక్కువ. ఓకే. చికెన్ మటన్ తింటే తక్కువ అయిపోతుందా? ఓకే. సో ఇప్పుడైతే మొత్తం ఆల్ ఓకే కదా నీకు? అయితే నీకు హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు నీకు ప్రభాస్ అన్నతో ఒక ఇంటర్వ్యూ వచ్చిందంట కదా, క్యాన్సిల్ అయింది. అది ఎట్లా? ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రభాస్ అనంగా మా మామ అన్నాడు, వస్తా ఉండే పోయి సార్ అని మొక్కి అమ్మా చెప్పు గంత పేరు ఉండగా అందుకే ఎంచుకున్నాం సపరేట్. ఓకే. ప్రభాస్ అన్న మిస్ అయినా? మా డాడీ కూడా వద్దన్నాడు, మిస్ అయినా. మా డాడీ కూడా వద్దన్నాడు, వాడికి పేరు ఉంది ఎట్లా అన్నాడు. ఓకే. ఏంటిదిరా? దోమలు వస్తున్నాయా? ఓకే సరే కొడదాం కానీ. సరే కానీ అయితే ఇప్పుడు ప్రభాస్ అన్న మిస్ అయినావు కదా, ప్రభాస్ అన్న తోటి కాళ్ళ మాట్లాడాల్సింది. మళ్ళీ మాట్లాడలేవా? నువ్వు ప్రభాస్ అన్న దగ్గరికి పోతే ప్రభాస్ అన్న అందరికీ చాలా ఫుడ్ తినిపిస్తున్నట్ట తెలుసా? షూటింగ్లల్లా అంటే రకరకాల ఐటమ్స్ ఫుడ్ పెడుతున్నట్ట తెలుసా నీకు? తెలుసా? మరి నువ్వు పోయినా కానీ నీకు పెడుతుండే, మంచిగా తింటుంటేవా మరి? హైదరాబాద్ దాకా పెట్రోల్ పోసుకొని పోయే బదులు రెస్టారెంట్ తిన్నా. ఓకే. ఎందుకు? ఏదేదో ఎత్తాడు, అది ఎత్తాడు, ఇది ఎత్తాడు. ఎవరు? ప్రభాస్ అన్న మంచి ఫుడ్ ఎత్తాడు. అవి తింటాం ఇవి తింటాం 60. కాదు ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్కి పోయినావు కదా, ఫుడ్ ఏమేమి పెట్టారు నీకు? ఐస్ క్రీమ్, చికెన్, రొట్టెలు, చేపలు, వెజ్ బిర్యానీ అన్ని. ఇవన్నీ పెట్టిరా? మరి ఇవన్నీ తిన్నావాను? బిస్కెట్లు, జ్యూసులు మధ్య. ఓకే. అవన్నీ తిన్నావాను? తిన్నా. సరిపోయినాయా మరి? సరిపోయినాయి. ఓకే. సో నీకు ఎక్కువ ఇష్టమైన ఫుడ్ ఏది పెట్టిరు వాళ్ళు? నాకు ఎక్కువ ఇష్టమైన అన్ని ఇష్టం. అన్ని ఇష్టమేనా? అన్ని ప్లేస్ల మోటార్, మన మోటార్ అన్నిట్లకు మనకి. నీ మోటార్ అన్నిట్లకు పనికిస్తుందా? ఏం మోటార్ అది? నీ కడప మోటారా? 3 ఫేస్ అన్ని ఎక్కుతాయి. కాదురా, నీకు ఈ పెద్ద పెద్ద మాటలన్నీ ఎట్లొచ్చు? అంటే మోటార్ అంటావు, 3 ఫేజ్ అంటున్నావు,
నేర్చుకున్నావు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? మా దగ్గర కాదు 3 ఫేస్ అంటే ఏంది? మోటార్ మోటారు 3 ఫేస్ వైర్. 3 ఫేస్ వైర్. ఇంకా అందుకే మనం అన్ని తింటామా, మనకి ఎద్దాన మనం తినాలి. ఓకే సరే, ఏదన్నా ఒక మంచి డైలాగ్ చెప్పు నీకు గుర్తుంది. చిల్ బ్రో, మనం మొత్తం స్టైలిష్ ఉండాలి. మీరు ఆటోమేటిక్గా బట్టలు చేంజ్ చేసుకోరి, ఆటోమేటిక్గా మీ స్టైల్ మారుతుంది. ఓకే, సో బట్టలు ఏం చేయాలి? చింపుకోవాలా? సింపుల్ కాదు, స్టైలిష్ ఉండాలి. ఎట్లుండాలి? నాలాగనా నీలాగనా? నాలా ఉండాలి. నేను మంచిగా లేనారా? మంచిగా ఉన్నావు, మంచిగానే ఉన్నా నేను. స్టైలిష్ ఉండాలి. నేను స్టైల్గా లేనా? ఏం చేయాలి ఇప్పుడు? నేను బట్టలు చింపుకోవాలా? స్టైల్ చింపుకోదు, కర్ర ప్యాంట్ వేయాలి. కర్ర ప్యాంట్ వేసుకున్నాం. కర్ర ప్యాంట్ వేయాలంటే కర్ర ప్యాంట్ వేసుకున్నా. నెక్స్ట్ మన ఏం కట్టుకోవాలంటే సీర కట్టుకోవాలి. స్టైలిష్ ఉంటుంది. ఏం కట్టుకోవాలి? చీర. చీర స్టైలిష్. స్టైలిష్. ఒక చీర తీసుకురంట, చీర కట్టుకుంటాడు. మోడల్ ఏంటిది? లంగోని. లంగోనే? లంగోనే వేసుకుంటావు నువ్వు మోడల్గా? కొంచెం వేరే ఉంటుంది. ఓకే సరే, ఇప్పుడు నీకు లంగవని తెస్తే కట్టుకుంటావా? కట్టుకుంటా. స్టైల్ కదా? స్టైల్. స్టైల్. సరే, పక్కన లంగవని ఉంటే తీసుకురా, కట్టుకుంటాడు. స్టైల్ కాదు మన ఓకే. షూటింగ్ లోనే స్టైల్. ఓకే, సో ఇప్పుడు మన షూటింగ్ కదా, జెర్సీ అయిపోయినాక లంగవని కట్టుకోవాలి. మరి ఇంటర్వ్యూ అన్నా కానీ షూటింగే కదా? దాని షూటింగ్ అని పేరు లేదు, అందుకే ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో కూడా కట్టుకోవాలి, ఏం కాదు. అయితే ఇప్పుడు మనకు స్టైల్ చూపిస్తాడు, సో అంతే కదా, కొద్దిసేపు అయినాక చూపి, సరేనా? సరే, ఇప్పుడు ఎంత అవుతుంది టైము? నీకు 4:30 అవుతుంది, అవునా? నీ స్కూల్ ఎన్ని గంటలకు అయిపోతుంది? 4కి. 4కి వ్యాన్ ఎక్కినాం, 4:20కి వ్యాన్ ఎక్కినాం. మెల్లమెల్ల 5కి దిగుతాం. ఓకే, 5కి దిగుతారు. మరి నువ్వు నా ఇంటర్వ్యూ ఉందనగానే హాఫ్ డే నుంచి ఎందుకు వచ్చినావు? మీ సార్ అంత ఈజీగా ఎట్లా పంపించిండు? ఫుల్ డే. ఫుల్ డేనా? నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు? 2:30కి వచ్చినావు. 2:30కి వచ్చినావు. 2:40కి వచ్చినావు కదా? మరి ఎట్లా పంపించండి మీ సార్ స్కూల్కి? నువ్వు కోట్లు పైసలు కడుతున్నావు కదా, పంపించొద్దు కదా? చెప్తా సార్, నాకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పంపించాలి. ఓకే. నాకు సాటర్డే షూట్ ఉంటుంది, పంపించాలి. ఓకే. సాటర్డే రాను సార్ అని ఫస్ట్ రోజు చెప్పిన. ఓకే. ఓకే సరే, ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా రా అని చెప్పిన. ఓకే. ఓకే పంపిస్తాడు. ఇప్పుడు మాకు ఎట్లా అంటే, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మేము షూటే మన స్కూల్ కొడుతున్నాం, పిల్లల్ని ఏడ కొడుతున్నాం అనుకుంటారు. మేము చెడిపోవన్నా. 3 రోజులు సార్, ఒక్క రోజే అవుతుంది. మొత్తం సాటర్డే షూట్ ఉంటాయి అంతే. ఒక్క రోజులో 2 రోజులలో 2 వీడియోలు తీసి కథం చేస్తాం. 2 రోజులలో 2 వీడియోలు చేసి కథం చేస్తారు. ఒక్కొక్కసారి ఎక్కువనే టైం పడుతుంది. కాదు, ఇప్పుడు నువ్వు మీ సార్కి చెప్పేసినావు నాకు షూట్లు ఉన్నప్పుడు పంపించాలి. మా మామ మాట్లాడిండు. మీ మామ మాట్లాడిండు, ఇంకా నిన్ను పంపించేస్తుండు సార్. సో ఇవాళ పోయినావు కదా, పొద్దున్న నుంచి స్కూల్లో ఏం చేసినావు? పొద్దున్న పోగానే ఏం చేసినావు? చదువుకున్నావు. ఏం చదువుకున్నావు? లెసన్. ఏం లెసన్? పోయం. ఏం పోయం? చైల్డ్ పోయం. ఫ్రెండ్ పోయం. ఒకసారి చెప్పు నాకు. సిగ్గెందుకు అవుతుంది? ఇక్కడ అమ్మాయిలు లేరు కదా సిగ్గుపడడానికి. నువ్వు అమ్మాయి. సరే, నువ్వు ఇప్పుడు అమ్మాయివి. సో నీ పేరు ఏం పేరు? రసూల్ కదా? రసూల్. సో ఇప్పుడు మన తోటి ఒక అమ్మాయి ఉంది, రసూలా. సో రసూలా ఇప్పుడు మనకు పోయం చెప్తుంది. సో రసూలా పోయం చెప్తావా? I can take with your friend, I can walk with your friend and share my umbrella. ఏంది? నాకు 2 లైన్లు వినిపించినాయి. చూడకుండా నేర్చుకో. నాకు 2 లైన్లు అర్థమైనాయి. చెప్పు, మళ్ళీ ఒక లైన్ చెప్పు. చూడకుండా రీడ్ చేసిన. చూసుకుంటే అది కొన్ని ఎంత టైం పడుతుందా అన్న? ఓకే సరే, ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా పోయం, అది తెలుగులో చెప్పు నాకు. ఐ కెన్ మా ఫ్రెండ్కు నేను ఇస్తా. ఇంగ్లీష్లో చెప్పు, తెలుగులో చెప్పు. ఇంగ్లీష్లో చెప్పు. ఐ కెన్ టేక్ విత్ ఏ ఫ్రెండ్. ఐ కెన్ అంటే నేను మా ఫ్రెండ్తోనే ఇస్తా ఉంటాను. అది సరే, నెక్స్ట్. ఐ కెన్ వాక్ విత్ ఏ ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్తోనే వాకింగ్కి వెళ్తా అన్నా. ఓకే, నా ఫ్రెండ్ తోటి నడుస్తా. నెక్స్ట్. ముక్కలకి చెప్తున్నాయి. నువ్వు పాన్ ఇండియా స్టార్ కదా, అందుకే ముక్కలకు వస్తున్నట్టున్నాయి. అంతేనా? అలాగే కావచ్చు, నాకు తెలియదు కానీ గంతేనా? 2 లైన్ల 3వ లైన్ చెప్పలే. షేర్ విత్ అంబ్రెల్లా అంటే నేను మా ఫ్రెండ్కి అంబ్రెల్లా ఇస్తా, ఆయనకి లేదు. ఓకే, అంబ్రెల్లా ఇస్తా అన్నట్టు. సో ఇది ఇయ్యాలనే నేర్చుకున్నావా?
కాదు నువ్వు చక్కగా కూర్చోవచ్చు కదా, ఇది ఇంటర్వ్యూ. ఏమనుకుంటున్నావు? పంగ చాపుతున్నావు, కాలు చాపుతున్నావు. ఇది ఇంటర్వ్యూగా కాదా? ఇంటర్వ్యూ. మరి ఎట్లుండాలి? నువ్వు మంచిగా స్టడీగా ఉండాలి, మంచిగా ఉన్నాను. మంచిగా ఉండాలి కదా. సో మీ సార్ పేరు ఏం పేరు? గంగాధర్ సార్. ఏంది? గంగాధర్ సార్. గంగాధర్ సార్. గంగాధర్ సార్ ఏం చెప్తాడు మీకు? ఏం చెప్పు ఏం చెప్పు? సార్ హోంవర్క్ సైన్ చేస్తాడు, పేరెంట్స్ తో మాట్లాడతాడు, ఓకే. స్కూల్ మొత్తం చదువు చెప్పడా మీకు గంగాధర్ సార్? చెప్తాడు, అన్ని చెప్తాడు. మరి ఏం చెప్పడని అన్నాడు గంగాధర్ సార్? జర చూసుకోండి మనోన్ని. అన్ని అన్ని చెప్తాడు, ఆల్ చెప్తాడు. ఆల్ చెప్తాడు. ఆల్ అంటే హిందీ ఇంగ్లీష్ అన్ని. ఓకే, హిందీ ఇంగ్లీష్ అన్ని. అన్ని ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి నీకు? 5. ఏమేమిటి? ఈవీఎస్, తెలుగు, ఇంగ్లీష్, ఆ, మ్యాథ్స్, ఆ. ఇంకొకటి ఉంది హిందీ. సోషల్ సైన్స్ అవి ఏముండవా? మరి థర్డ్ క్లాస్ ఉన్నాయి ఇవి. నువ్వు ఏ క్లాస్ మరి? ఇప్పుడు 4th కాబట్టి 4th లో చెప్తా. ఆ, సైన్స్, ఆ, ఈవీఎస్, ఆ, హిందీ, ఆ. తెలుగు, ఇంగ్లీష్ మ్యాథ్స్ మరి? చెప్తానా? ఆ, ఆ. మ్యాథ్స్ ఇంకా అంతే. నీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయంటే 5 అన్నావు. 6 నీకు ఇంకా చెప్పలేదు. థర్డ్ క్లాస్ ఉన్నాయి అవి. ఓకే. ఇప్పుడు 4th క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? చెప్పలేదు. ఎన్ని? 6. సార్ 6 ఏమేమిటి చెప్పు మళ్ళీ. సైన్స్, ఆ, తెలుగు, ఆ, ఇంగ్లీష్, ఆ, మ్యాథ్స్, ఆ, ఈవీఎస్, ఇంకా సైన్స్, సైన్స్ చెప్పినావు, మ్యాథ్స్, చెప్పినావు. ఇంగ్లీష్, సోషల్ ఈవీఎస్, చెప్పినావు. సోషల్ చెప్పినా. సోషల్ తోటి 7 అవుతున్నాయి మరి. అదే. ఆ? హో అన్న 6 చెప్పినా. నువ్వు నన్ను ఏయ్, నేను కన్ఫ్యూజ్ అయ్యా, మళ్ళీ చెప్పు. 7 అంతే. ఏ నిజం చెప్పు, మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6. సరే 6. పక్కనున్నోడు చెప్తే 6 అని చెప్తున్నావా? స్కూల్కి పోతున్నావు, అది కూడా తెలియదా? ఈవీఎస్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, బయాలజీ, సైన్స్ 6. హిందీ? లెక్క పెట్టుకో. హిందీ ఓకే, హిందీ మిస్ చేసిన. మరి 7 అయినాయి. సరే 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. సార్ గంగాధర్ సార్, మనోనికి అసలు సబ్జెక్ట్ లేనినే తెలియదు, జర నేర్పియండి. కొట్టండి విని కట్టె తీసుకొని. ఆయిల్ కట్ట ఉంటుంది కదా, ఆయిల్ కట్ట. సరిగ్గా నేను నేర్పిస్తా. సరిగ్గా నేను నేర్పిస్తా. సార్కి నువ్వు నేర్పిస్తావా? ఏం నేర్పించినావు సార్కి నువ్వు? ఏబిసి. గంగాధర్ సార్కి ఏబిసిడి రావా? మరి ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నేర్పించిన. నువ్వు గంగాధర్ సార్కి నువ్వు నేర్పించినావా? గంగాధర్ సార్కి ఫోన్ చేయాలా? నా దగ్గర నంబర్ ఉంది. చెప్పు నెంబర్ చెప్పు. ఆ? నెంబర్ చెప్పు. నంబర్ చెప్తే ఏం చేస్తున్నావు? చెప్పు. చెప్తే ఏం చేస్తావు? నెంబర్ చెప్తే నన్ను కొట్టు. ఆ? నన్ను కొట్టు. నంబర్ చెప్పి నిన్ను కొట్టాలి. 93. అది నీ నెంబర్. ఎందుకన్నా అవుతాం అది. నా నంబర్ ఎందుకు? సార్ నెంబర్ నేను చెప్తా. చెప్పు. చెప్పు మీ సార్ నంబర్ చెప్పు. ఏ ఫోన్ ఇక్కడి ఫోన్ చేస్తా వాళ్ళ సార్కు. చెప్పన్నా. చెప్పు 990 990 880 3952. మళ్ళీ చెప్పు. 990 880 3952. 3952. అది మీ మామది కదా? అమ్మ మాది కాదు. ఆ. లెక్క పెట్టుకో. ఆ? లెక్క 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 పెట్టుకున్నారా? మా మామ నెంబర్ ఫస్ట్ చదివేవాళ్ళు. నువ్వు ఎవరి నంబర్ చెప్పినావు ఇప్పుడు? సార్. మీ సార్ది. మళ్ళీ చెప్పు నంబర్. ఫోన్ చేయాలి మీ సార్కి. 990 880 3952. ఎవరిదా నంబర్? సార్. మీ సార్దా? నిజం చెప్పు, ఫోన్ చేస్తా. ఫోన్ చేయి. మరి ఒవ్వరు లిఫ్ట్ చేసినా ఏమనొద్దు. ఒవ్వరు లిఫ్ట్ చేసినా ఏమనొద్దు. ఏమన్నా ఇగో వాళ్ళ సార్ నెంబర్ అని చెప్పేసి ఇస్తున్నాడు, ఫోన్ చేద్దాం. 990 880. నెంబర్ కొడతారా నాకు? ఇదేంది? 990 880 3952. 52. నేను మాట్లాడతా, నువ్వెందుకు? 990 880. ఎవరు? నిజం చెప్పు. సరే నేను ఫోన్ చేస్తాను, నువ్వు చెప్పినావు. ఇగో వీడు గంగాధర్ సార్ నంబర్ అని చెప్పేసి మనకు పంపించిండు, మనం ఫోన్ చేద్దాం ఇప్పుడు. సరేనా? సరే. హలో హలో నమస్కారం సార్. నమస్కారం సార్, నా పేరు శివ చౌదరి అండి. నేను శివ స్టూడియోస్ నుంచి మాట్లాడుతున్నాను, యాంకర్ని. చెప్పండి. సో నేను రసూల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా. సో రసూల్, మీ సార్ పేరు ఏం పేరు అంటే మీ పేరు చెప్పడం జరిగింది. అయితే మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయని అడిగితే చెప్పలేకపోయింది సరిగా. ఆగు. అయితే మీ సార్ మీకు నేర్పిస్తలేడా అంటే నేర్పిస్తలే అని చెప్పిండు. అయితే నేను మీ సార్కి కాల్ చేస్తాంటే సరే చేసుకో, నంబర్ ఇస్తా అని చెప్పి నంబర్ ఇచ్చిండు. ఒకసారి రసూల్తో మీరు మాట్లాడండి, ఏం చెప్తాడో చూద్దాం. మీరు క్వశ్చన్ చేయండి ఏమన్నా. నేను వాళ్ళ ఫాదర్ని. అరే నన్ను ప్రాంక్ చేసినా ఏంద్రా?
కాదు మీ డాడీ నెంబర్ ఎందుకు ఇచ్చినాను? అట్లనే సరే సరే, ఇది నన్ను ప్రాంక్ ఎట్లా చేసినావు నువ్వు? టైం పాస్. సరే మీ సార్కి నేను నిజంగా కాల్ చేస్తున్నాను. చెప్పు నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు. నీ అమ్మ వీడు మామూలు కాదు అసలు. ఫ్రాంక్. ప్రాంక్ ఎట్లా చేస్తావు నువ్వు? ఫ్రాంక్ ఎట్లా చేస్తావు నువ్వు? నోడుతో. నోటితో ఎట్లా చేస్తావు? ఫోన్ నెంబర్ చెప్పు. నన్ను చూస్తే అందరు ఉచ్చబోసుకుంటారు తెలుసా నీకు? నేను పోసుకుంటా. నేను పోసుకుంటా. నువ్వు పోసుకొని పోసొచ్చినావా? అంటే నేనంటే ముందే నీకు ఉచ్చబడుతుంది. ఉచ్చబడది ఇవ్వాలని ఓపిస్తారని పోసుకొని వచ్చింది. నేను ఓపిస్తాను, నీకు తెలుసా? తెలియదు. తెలియదు. కాదు నువ్వు నీ పాయింట్ జారిపోతుంది కదా, బెల్ట్ ఎందుకు పెట్టలే? ఇండియన్ బెల్ట్ ఉంది మనకి. ఇండియన్ బెల్టా? ఏంది అది? మొందారం. ఇండియన్ బెల్టా? నీకు ఎవరు నేర్పించారు ఈ మాటలన్నీ? కానీ నేను ఒకటి చెప్తున్నా, గంగాధర్ సార్ మీ గురించి మాత్రం వీడు మీకు ఏం రాదని చెప్పిండు, నన్ను ప్రాంక్ చేసిండు మొత్తం నా ఇంటర్వ్యూలో. గంగాధర్ సార్ నంబర్ అని చెప్పేసి. సో రేపు పొద్దున స్కూల్కి వస్తే పట్టుకొని వీడిని అసలు ఎట్లా కొడతారంటే అట్లా కొట్టండి. అయితే రేపు వస్తాడు కదా, మీ గురించి అసలు సార్కి ఏం రాదని అంటే మీకు ఏం రాదని చెప్పడం జరిగింది. ఇంకోటి నా ఇంటర్వ్యూలో మీ నెంబర్ అని చెప్పేసి వాళ్ళ డాడీ నెంబర్ ఇచ్చి ప్రాంక్ చేయడం జరిగింది. మీరు రేపు స్కూల్కి వస్తే మాత్రం అసలు స్కూల్ ఒకవేళ 8 hours ఉంటే 12 hours బయట కూర్చోబెట్టి అసలు బాగా చదివిపోయింది. ఏంటి కూర్చొని ముచ్చట పెడతారా? ఎవరిని ఉండకుండా వీళ్ళు ఒక్కనే పెట్టరు, లేకుండా బాత్రూమ్లో వేసి తాళం వేయండి. బాత్రూంలో టైం పాస్ చేస్తావా? ఏం చేస్తావు బాత్రూంలో? ఏంది? నీ అంతా నువ్వే మాట్లాడతావా? ఏమని మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? పిచ్చోళ్ళు మాట్లాడుకుంటారు కదా అట్లా. అదే ఒక్కసారి మాట్లాడుకో చూస్తా, ఒక 2 నిమిషాలు. ఏం చెప్తున్నావు? తిన్నా నేను కూడా పిచ్చెక్కిందా నీకు? నేను పిచ్చెక్కినట్టు చేయమని. నువ్వు బాత్రూంలో మాట్లాడుకుంటా అన్నావు కదా, ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో అన్నా. సరే నీ దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ లేదా నీ దగ్గర? ఎందుకు లేదు? అట్టిగానే. సో ఫోన్లో నువ్వు అవి చూస్తావు అంట కదా వీడియోలు. ఏం వీడియోలు చూస్తావు? అదే షార్ట్ వీడియో డైలీ. ఏం షార్ట్స్? యూట్యూబ్ షార్ట్సా? నిజం చెప్పు, నీ ఫ్రెండ్స్ అందరు ఎందుకు నవ్వుతారు? ఏం జోకు? ఏం జోక్? కథలు పడద్దు నా దగ్గర. ఏం జోకు? ఏం జోక్ రా? అదే ఏం జోకు? సరే షార్ట్స్ అంటే ఎందుకు? వాళ్ళు అంతగానో ఎందుకు నవ్వుతారు షార్ట్స్ అంటే? దాంట్లో అడిగానే వార్తలు ఉన్నాయా? డబల్ మీనింగ్ మాట్లాడుతున్నాను. ఏంటి అవి? ఏంటివి అవి? డబల్ మీనింగ్ ఏం అర్థం చేసుకుని చెప్పు నాకు. నేను చిన్నపిల్ల అని, మీ అంత పెద్దోని కాదు నేను. ఏంటి అవి షార్ట్స్ అంటే? ఏంది షార్ట్ వీడియో? షార్ట్స్ ఉన్నాయా? ఒక వీడియో నాకు తెలియదు, మర్చిపోయినా. నీకు తెలియదు? మర్చిపోయినావు? పక్క నుంచి నీ ఫ్రెండ్స్ అందరు బాగానే కవర్ చేస్తారు కదా, అది చెప్పురా ఇది చెప్పురా అని. నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎవరు? ఫ్రెండ్స్ కాదు. మరి ఏంది? ఫ్రెండ్స్ మణి, ధనుష్, సురేష్, కర్ణాకర్. వీళ్ళు ఎవరు మరి? వీళ్ళు కర్ణాకర్ అన్న 2, కర్ణాకర్ అన్న ధనుష్ 3, ధనుష్. సరే ఇప్పుడు నువ్వు అమ్మాయివా అబ్బాయివా? ఇప్పుడు నా ముంగడ కూర్చున్నాళ్ళు అమ్మాయి. అబ్బాయి. ఇంతకు ముందుకు నువ్వు రసూలా అన్నావు. రసూలానా? ఇవరాక ఆడు, ఇప్పుడు మూవ్ అని. ఓహో ఇంతసేపు ఆడోడు అంటే 2 యాంగిల్స్ ఉంటాయి. మనోడు దాంట్లో 2 యాంగిల్స్ ఉంటాయి. ఇట్లా మారచ్చు. ఓకే. సో మరి అన్నీ మారుతావా? అన్నీ మారుతావు. సరే ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే ఎవరిని పెళ్లి చేసుకుంటావు? మొగోళ్ళని చేసుకుంటావు, ఆడవాళ్ళని చేసుకుంటావు? నువ్వు మంచిగా చెప్పాలి. అదే ఎవరిని చేసుకుంటావు? సరే ఒకవేళ నువ్వు అమ్మాయి అనుకో, ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నారు కదా, కర్ణాకర్, మణి, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ దాంట్లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? కర్ణాకర్ అన్న. ఎందుకు కర్ణాకర్ అన్న అంటే అంత ఇష్టమా? బావ అవుతాడా? కాదు, బావ అయితే పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాం. తుమ్మకు నా మీద పడుతున్నాయి. కాదు, కర్ణాకర్ అన్నని పెళ్లి చేసుకుంటావు కదా, కర్ణాకర్ అన్నకి ఇష్టం ఉండాలి కదా. నువ్వు అంటే ఇష్టమా? అవునా? ఏమంటాడు? నన్ను పెళ్లి చేసుకుంటా అంటుండా?
అన్నాడా పక్క నుంచి? అన్నాడు. ఓ నీకు మెసేజింగ్ వచ్చేస్తుందా? సైగలు వస్తున్నాయా? ఓకే. సో కరుణాకర్ అన్న ఉన్నాడు కదా, కరుణాకర్ అన్నకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందంట కదా? గర్ల్ ఫ్రెండ్ ఉందంట కదా కరుణాకర్? గర్ల్ ఫ్రెండ్. ఏ నిజం చెప్పు. నేనే కరుణాకర్ అన్న గర్ల్ ఫ్రెండ్. సరే మీరిద్దరు ఎక్కడన్నా పార్క్లకు పోయిరా మరి? ఏడికి పోయిరా? నేను జిమ్ చేసిన మా ఊళ్ళో. కానీ మరి అమ్మాయి కదా, జిమ్ చేయొద్దు కదా? ఫిట్నెస్ బాడీ ఇష్టం ఉండదు. కండలు వచ్చినాయి. ఏ కండలు? కండలు వచ్చినాయా? సరే స్టామినా అంటే ఏంది? స్టామినా అంటే ఏంది? స్ట్రాంగ్ ఉన్నా నేను, బలమైన. సరే స్ట్రాంగ్ స్పెల్లింగ్ చెప్పు. స్ట్రాంగ్ స్పెల్లింగ్. TYNGU. ఏ స్కూల్ రన్ ఇది? గంగాధర్ సార్ నన్ను కామెడీ చేసినట్టు కదా, నిజంగా వీడికి చదవస్తలేదు, కొట్టండి. లైవ్ కాదన్నది. ఇది చూసినప్పుడు, ఇంటర్వ్యూ చూసినప్పుడు సార్ అసలు ఫోన్ పట్టుకోడు, చూడరు ఫోన్. సార్ దగ్గర ఫోన్ లేదా? ఉంది. యూట్యూబ్ సార్. రేపు పొద్దున మీ స్కూల్కి వస్తున్నా నేను, ఓకేనా? నువ్వు ఎట్లా చేయలేకపోతున్నావు వేరే అన్న? ఏంది? నువ్వు ఎట్లా చేయలేకపోతున్నావు వేరే? అర్థం కాలే. ఎట్లా ఎల్లుండి వస్తా, మండే రోజు వస్తా. మండే నేను స్కూల్కోను. నేను పోతా మండే రోజు, నేను పోతా. పోయి నీ మీద మొత్తం చెప్పేస్తా, వాడు ఇట్లా అన్నాడు. సార్ నేను గవర్నమెంట్ స్కూల్కి పోతా అని చెప్పేస్తా. ఏముంది మాట ఒక దెబ్బ కొడతాడు, ఏముంది? ఓకే. ఇక అవసరం లేదు దెబ్బ కొడితే. సార్ జోక్ అని చెప్తాను. ఓకే, జోక్ అంటే సైలెంట్గా ఉంటాడు. సో గంగాధర్ సార్ మీరు అసలు ఊరుకోవద్దు. మీకు అసలు అబ్బాయి ఏం హుషారున్నవరా, సార్కి ఏం రావని చెప్పేసిండు. సో సార్ మీకు ఏం రాదని చెప్పిండు వీడు. సో స్కూల్కి వస్తే మాత్రం ఇక చూసుకోండి. అంటే ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం నేనే అందరికి ప్రాంక్ చేస్తా, వీడు నన్ను చేయడం జరిగింది. సరే ఇప్పుడు నువ్వు అమ్మాయివి కదా, సో నాకు అమ్మాయి గెటప్లో రావాలి, వస్తావా? సరే చీర కట్టుకుంటావా? ఏం చేస్తావు? 2 నిమిషాలు టైం ఇవ్వాలి. సో ఇప్పుడు రసూల్ అయిపోతుంది, అంతేనా? మరి మీ బావను కూడా తీసుకొస్తున్నావు వెంట? ఎవరు మీ బావ? మీ బావ చీర కడతాడా? సరే మీరు ఏమైనా వేసుకోండి, నాకు అనవసరం. కానీ వీడికి వచ్చినప్పుడు మాత్రం నువ్వు చీర కట్టుకొని రా. సరే పోయిరా, 2 నిమిషాలు టైం నీకు. ఓకే. A few minutes later. సరే కూర్చో. సో ఇప్పుడు రసూల నా ముంగడికి వచ్చింది కదా, సో రసూలో ఒక మంచి పాట పాడితే వినాలని ఉంది. వద్దురా బాబు, నీ యాక్టింగ్ చూస్తే నేను చచ్చిపోవాలనిపిస్తుంది నాకు, ఓకేనా? సో గజాల ఒక పాట పాడు. గజాల సరే రసూలో ఒక మంచి పాట పాడు. రసూల సిల్క్ సీర. నువ్వు రాలేదని నేను రవయ్య సిల్క్ సీర పట్టుకుంటాను అయినా. నువ్వు రాలేదని నేను రవయ్య సిల్క్ కేసి సింపుకుంటాను రవయ్య. ఎవరు నేర్పించారు ఈ పాట నీకు? నేను నేర్చుకున్నా. కాదు, ఇప్పుడు మీ కరుణాకర్ రాలే అని చెప్పేసి అట్లా వరుతున్నావా నువ్వు? సరే మీ బావ నీతో ఏం మాట్లాడతాడు ఎక్కువ? ఇద్దరు కలిసి మీరు వీడియోలు చూస్తారంటగా, నిజమేనా? రీల్స్ ఇస్తారు, ఇటు సిస్టమ్ దగ్గరకు వచ్చి అంటే వీడియోలు చూస్తారంట కదా. ఎవరెవరు? కరుణాకర్ అన్న, నేను, మణి, ఏ నువ్వు మీ బావనంట. నిజం చెప్పు. అదే వీళ్ళు లేనప్పుడు మీరు ఇద్దరు వీడియోలు చూస్తారు కదా. ఎవరెవరు? కరుణాకర్ అన్న ఎట్లా అంటే మీ బాయ్ ఫ్రెండ్ కదా కరుణాకర్. వాడు ఏ చాలు చూడండి జర మీరు. సరే నువ్వు కాంచన లాగున్నావు. కాంచన చంద్రముఖి? బొమ్మలి లకలకనా? సరే ఇప్పుడు మీ సార్కి ఏం రాదన్నావు కదా, సో నీకేమేమి వచ్చో చూద్దాం ఇప్పుడు, సరేనా? ఏబిసిడీలు ఎన్ని ఉంటాయి? ఏబిసిడీలు 26. ABCD 4 కదా. మరి 26 అను? స్మాల్ ఏబిసిడీలు, బిగ్ పెద్ద ఏబిసిడీలు, బిగ్ ఏబిసిడీలు ఉన్నాయా? సరే సరే మీ సార్కి ఏం రాదు, నీకు అన్నీ వచ్చు కదా కదా. సరే రసూల స్పెల్లింగ్ చెప్పు. RASOOL. అది రసూల్. ఆడి చెప్పిండా ఏ అని? నాకు తెలుసా, చదువుకుంటా మంచి చదువుకుంటా. కాదు ఎవరు కట్టించారు నీకు ఈ చీర? బావా. మీ బావ 3000 కొట్టుకున్నాం మొన్నని. 3000 మీ బావ ఇప్పించిండా చీర? ఏ బావా? కరుణాకర్ బావ. ఎంతమంది బావాలరు నీకు? 20 మంది బావాలు. 20 మంది బావాలా? సో 20 మంది పేర్లు చెప్పు నాకు. కరుణాకరి,
20 మంది పేర్లు 20 మంది పేర్లు కర్ణాకరేనా? కాదు కర్ణాకర్ అంటే నీకు అంత ఇష్టమా? ఆ? ఎందుకు ఇష్టం? బావ అవుతారు కాబట్టి. బాగా అవుతాడు కాబట్టా? ఇద్దరు ఎవరెవరు? తిరుపతి నుండి ఓకే కర్ణాకర్ ఓకే, అంటే పెద్ద ఇద్దరు బావాలే అవుతారు. ఇద్దరు బావాలే అవుతారా? సరే, బ్రింజాల్ తెలుసా నీకు? తెలిసి బ్రింజాల్ అంటే ఏంది? వంకాయ అంకాయ, వంకాయ, అంకాయ. వంకాయ వంకాయ తింటావా నువ్వు? వంకాయ తింటావా, అంకాయ తింటావా? వంకాయ తింటా. వంకాయ తింటావు. ఎట్లుంటుంది వంకాయ? మంచిగా ఉంటుంది. టేస్ట్ ఎట్లుంటుంది అంటున్నా? టేస్ట్ ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది. సరే, నీకు ఇష్టమైన బిర్యానీ అంట కదా, రెసిపీ. నువ్వుకే బిర్యానీ ఇష్టం ఉండేది, నాకు అన్నీ ఇష్టం ఉంటుంది. సరే, బిర్యానీ ఎట్లా చేస్తారో రెసిపీ చెప్పు. నేనా? ఫస్ట్ బువ్వ వండుకోవాలి. ఓకే బోర్ బువ్వ వండుకోవాలి. బాస్మతి బియ్యం ఉండాలి. ఓకే. చికెన్ తీసుకోవాలి. పసుపు వేయాలి, అల్లం పెరుగు వేయాలి, ఎండ్ల పోయాలి, కారం వేయాలి, ఎండ్ల. చికెన్లా ఓకే. కలుపుకోవాలి, కొంచెం ఉంచుకోవాలి. కాదు, కాళ్ళు ఎందుకు ఉప్పుతున్నావు అట్లా? అంటే చెప్పటప్పుడు ఓకే. ఉప్పు వస్తుంది, అట్లా ఉప్పితే అట్లా ఊపితే ఊపు వస్తుందా? ఆయన వేసుకున్నాక కొంచెం పావాలి, కొంచెం కూర వండుకోవాలి, ఉల్లిగడ్డలు వేయించుకోవాలి, కర్రగా కావాలి. నీలాగా? నాలాగా. నాలాగానా? నిద్రలాగా. ఓకే. వేయించుకున్నాక బిర్యానీ తీసుకోవాలి, దాని చికెన్ వేయాలి, కలుపుకోద్దు, మీద ఉండాలి, మీది ఉల్లిగడ్డలు వేయాలి, బరువు పెట్టాలి. ఓకే. బరువు పెట్టినాక బరువు ఏం పెడతావు? బరువు మీ కర్ణాకర్ భవన్ కూర్చో పెడతావు దాని మీద? సిలిండర్ బండనా ఓకే. రోకర్ బండనా పెట్టాలి. ఓకే. మంచిగా ఉడుకుతుంది, తీసుకోవాలి, మెక్కాలి. మెక్కాలి. సో నువ్వు ఎప్పుడన్నా వండినావా మరి? అండాలి. అండలే. అండలేవా? ఎందుకు అండలే? మీ బాగా కొండి పెట్టాలి కదా నువ్వు. అట్టిగాని. అట్టిగానేనా? ఏమైతుంది చీర అట్లా చేస్తున్నావు? ఊసిపోతుంది. ఊసిపోతుంది. ఎందుకు ఊసిపోతుంది? జారిపోతుంది. లేదు, నీ అందాలు చూపిస్తున్నావు కదా అందరికి, వ్యూవర్స్కి. నువ్వు అందంగా ఉంటావా? అందంగా ఉండని రసూలా. సో రసూలకి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? 20. 20. 20 స్పెల్లింగ్ చెప్పు. 20. TWENTY. కరెక్టా? ఎవరు నేర్పించారు ఇది? నేర్చుకున్నా. ఓఎన్ వాళ్ళు రావనా? ఓఎన్ని వన్లు వచ్చా? వచ్చే. ఓకే, చెప్పు ఒకసారి. ఏంటి? ఓఎన్ని వన్లు. ONE TWO. ఏంటి అవి? ఓఎన్ వాళ్ళు. చెప్పు. ONE 1 TWO 2 THREE F for your 4 FIVE SIX ఏంది మళ్ళీ ఒకసారి? SIX 6 ఓకే. SEVEN 7 ఓకే. EIGHT 8 19 స్పెల్లింగ్ చెప్పు. 19. ఏంటిరా? 19. NINT గట్టిగా NINESS. రాదు. నీకు వచ్చావు? బొన్న చన్నచ్చు అని చెప్పిన నేను. ఎంతవరకు వచ్చు నీకు? నాకు 100 రావచ్చు. సమ్మర్ హాలిడేస్లో మర్చిపోయింది. 1000 రావచ్చు. కాదు, నీకు 100 వరకు వచ్చు. సమ్మర్ హాలిడేస్లో 1000 రావచ్చు. 1000 దాకా వచ్చు. ఎప్పుడు మర్చిపోయినావు? సమ్మర్ హాలిడేస్. స్పెల్లింగ్ చెప్పన్నా. ఏది? 1000 స్పెల్లింగ్ చెప్పన్నా. 1000 స్పెల్లింగ్ వద్దు కానీ ప్రభాస్ స్పెల్లింగ్ చెప్పు. ప్రభాస VE. ప్రభాస్ అని వచ్చి కొడతాను నిన్ను. ఏమనుకో, ప్రభాస్ అన్న రాదు నీ స్పెల్లింగ్. సరే, నాగశ్విన్ అన్న. నాగశ్విన్ అన్న. AN ఇంకో సినిమాలు ఛాన్స్ ఇయ్యాడు. IL ANIL అనిల్ అవుతుంది. అనిల్ కాదు, నేను నాగశ్విన్ అన్న. నీ కల్కి మూవీ డైరెక్టర్. నాగశ్విన్ అన్న. చెప్పు, స్పెల్లింగ్ చెప్పు. చెప్పినా? కథలొద్దు, చెప్పు. నాగశ్విన్ అన్న. స్పెల్లింగ్ చెప్పన్నా. VELI. నాగశ్విన్ అన్న. అన్న అంటే BA BBA. BA నాగశ్విన్ అన్న. అరే పట్టుకుంది అంటారా నేను బయట. స్పెల్లింగ్ చెప్పిన. స్పెల్లింగ్ నాగశ్విన్ అన్న. మంచిగా చెప్పాలి స్పెల్లింగ్, అట్లా వేయద్దు. నాగశ్విన్ అన్న కరెక్టే. కరెక్ట్ కాదు, కల్కి మూవీలో నీకు ఛాన్స్ ఇచ్చిండు, అవునా? మరి నువ్వు ఆయన పేరు తెలుసుకోవాలి కదా, నువ్వు స్పెల్లింగ్ రావాలి కదా. నాగశ్విన్ అన్న. నాగశ్విన్ స్పెల్లింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు 4th క్లాస్ కదా నువ్వు, మరి నేర్చుకోవాలి కదా ఇవన్నీ. నా స్పెల్లింగ్ నాకే రాదు. నాగశ్విన్ అన్న స్పెల్లింగ్ వస్తా. నీ స్పెల్లింగ్ నీకు రాదా? నిజంగా రాదు కూడా. ఇంతకుముందు రసూల స్పెల్లింగ్ అంటే చెప్పలేడు. రసూల్ స్పెల్లింగ్ చెప్పింది కానీ రసూల స్పెల్లింగ్ చెప్తా. ఏంది? మనవర్షిత్. మనవర్షిత్ వద్దు కానీ కర్ణాకర్ స్పెల్లింగ్ చెప్పి. మీ బావా కదా. KARKACE.
సి ఎందుకు వచ్చిందిరా? కర్ణాకరి. కాదు, ఆయనను కూడా అమ్మాయిని చేసేసినా? అంతేనా? సరే, ఇప్పుడు నీకు చదువుకోవాలని ఉందా, యాక్టింగ్ సైడ్ పోవాలని ఉందా? రెండు. మరి ఏడ చదువుకుంటావు? నువ్వు చదువుకుంటలేవు కదా, మొత్తం అన్ని తప్పులు చెప్తున్నావు. ప్రాంక్ చేస్తున్నావా? సరే, ఇప్పుడు ప్రాంక్ ఇది ఎంత కాదు, ఇప్పుడు నిజం చెప్పు సరేనా? ప్రభాస్ స్పెల్లింగ్ చెప్పు. ప్రభాస్. నీకు స్పెల్లింగ్లు రావు. కొన్ని వచ్చు, నాకు ఎక్కువ రావు. కొన్ని వచ్చు. సరే, నీకేమొచ్చు? అనొచ్చు. కొన్ని వచ్చు. నీకేమొచ్చు చెప్పు, అవే అడుగుతా. 1 2 3 వచ్చు. 1 2 3 వచ్చు. ఇంకా అంతే. అంతేనా? సరే, నీకు ప్లస్ మైనస్ వచ్చా? అడిషన్స్? ప్లస్ వచ్చు, అడిషన్ రాదు. ప్లస్ వచ్చా? డీజే కూడా చేస్తావు. సరే, నిన్ను ఒకటి అడుగుతా చెప్పు ఇప్పుడు. 100 + 12 + 16 ఎంత? బుక్లో చేస్తా, కన్ఫ్యూజన్ ఉంది. బుక్లో చేస్తావు? అరే, నాకు ఆ బుక్ ఇరా, ఆ బుక్ ఇరా. సరే, ఇగో బుక్ ఇస్తున్నా నేను, వీడు ఇప్పుడు వేసాడంట, ఎంత వస్తుందో చూద్దాము. ఓకే. 100 + నువ్వేం చెప్తావు? నేను చెప్పాలి కదా క్వశ్చన్. నేను చెప్పాలి. 100 + 12 + 16 ఎంత? 100 ప్లస్ మొదటి ప్లస్ అని కదా ఏమొస్తుంది? ప్లస్ దీని తర్వాత ఎప్పుడు 100 + 12 + 16 ఎంత? 100 + 12 + 16. చెప్పనా? చెప్పు. నేను చెప్తా బ్రో. వాడి ఎక్స్ప్రెషన్ చూడండి మీరు ఒకసారి. వద్దా? ఓ వద్దు కానీ ఒకసారి బుక్ ఒకసారి. 100 స్పెల్లింగ్ అంటే 100 + 16 12 + 16 ఎంత అని చెప్పేసి నేను అడిగినా. సరే, ఏంది ఇది? ఏంది చెప్పు, ఇదేంది? 160. ఏంది? 161 అవుతుందా? స్కూల్ పేరు ఏమన్నా నువ్వు? శ్రీ వివేకానంద. కరెక్టేనా? కరెక్టేనా? శ్రీ వివేకానంద స్కూల్ పేరు కూడా తెలియదా? స్కూల్ స్కూల్ నిజం చెప్పు, స్కూల్ పేరు కరెక్ట్ చెప్పు. స్కూల్ పేరు ఏం పేరు? కాదు, స్కూల్ పేరు చెప్పు. శ్రీ వివేకానంద. నిజమా? సో శ్రీ వివేకానంద స్కూల్ జర చూసుకోండి. ఇగో మనోడు ఏం మంచిగా చదువుతలేడు, జర చదివిపియండి. నిజంగా అదే స్కూలా? నిజం చెప్పు. సరే, రేపు స్కూల్కి రాగానే కొంచెం చూడండి, మీ పర్వంతా చూసిండు. మలయాళంలో ఉంటుందా? మలయాళ స్పెల్లింగ్ ఏంది? మలయాళ స్పెల్లింగ్ సరే, మీ ఊరు లంబడపల్లి స్పెల్లింగ్ చెప్పు. ఆడ బ్యానర్ ఉంది, బ్యానర్ మీద చూసి చెప్తుంది. నువ్వు తప్పు చదివి, ఒక్క నిమిషం, నువ్వు చూసుకుంటా కూడా తప్పు చదివి. నీకు ఏబిసిడీలు కూడా రావు. నేను మీ ఊరి పేరు అన్నా. లంబడపల్లి స్పెల్లింగ్ చెప్పు. మొత్తం చదువుతావు. లంబాడపల్లి జైత్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్. అట్ట కాదురా. అరే 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 ఒక్క నిమిషం. నీకు బ్యానర్ మీద ఏముందో కరెక్ట్ నువ్వు చదువు. నీకు ఇప్పుడు నేను సిల్క్ చాక్లెట్ ఇప్పిస్తాను. సిల్క్ చాక్లెట్ ఒక 80 రూపీస్ సిల్క్ చాక్లెట్ ఇప్పిస్తాను నీకు. ఓకేనా? సరే, చదువు. కరెక్ట్ ఆడ ఏముందో అది చదవాలి. లంబాడపల్లి. నేను మొత్తం బ్యానర్ మీద ఏముందో అది కింది గురించి పైనుంచి స్టేషన్ పోలీస్ పోయింది. నెక్స్ట్. ఓకే, చెప్తా.
వాడు కూసోవడం చూడండి వాడు చూడండి. రాక 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 బాట రాక బాట నీల లంబాడి పెళ్లి జైత్యాల డిస్టిక్. అయ్యి ఒక్క నిమిషం మాకు రే ఇక్కడ చూడు నీకు చదవనీకి రాలేదు. పైన తెలుగులో చదివినావు, అదేంది రాక బాట కాదు, రక్షక భట నిలయం. ఓకేనా? సరే, అది నీకు అనరాదు, అది వదిలేసి. తర్వాత లంబడిపల్లి జగిత్యాల జిల్లా, అది జగిత్యాల డిస్టిక్ అంటాడు. ఏడ కనిపించింది డిస్టిక్. నేను అన్నది పైన నేను అన్నది. సరే ఓకే, ఇప్పుడు చెప్తా. లంబాడి పెళ్లి జైత్యాల్ చెప్తా. చెప్పు జైత్యాల్ చెప్తా. చెప్పు గుడిస్తే జిల్లా. ఏ జిల్లా? నీ జిల్లానా నా జిల్లానా? మా జిల్లా. ఏ జిల్లా? ఓకే, నెక్స్ట్. పోలీస్ స్టేషన్ లంబాడిపల్లి జైత్యాల్ డిస్టిక్. సరే, ఈ లంబాడిపల్లి ఉంది కదా, స్పెల్లింగ్ చెప్పు నాకు. లంబాడి స్పెల్లింగ్ ఒక్క నిమిషం అవుతా, 2 నిమిషాలు ఆగుతా నీకోసం. LAM ఓకే, LAM ఏ అంతేనా? LAM BR ఈడు చూసుకుంటా కూడా చెప్తలేడు. చీరిప్పేయాలి, ఖరాబ్ అవుతాయి మళ్ళా. చీరిప్పేయాలా? మా ఆయన ఇలా గండం కట్టుకోమని. ఏంది మీ ఆయన ఇయ్యాలా? లగ్గాడు కొడుకున్నా. ఎందుకు లగ్గానికి కొడుకున్నా? ఎవరి లగ్గానికి? నా లగ్గాని. ఎప్పుడు నీ లగ్గం? ఎప్పుడు? 2029. నన్ను పిలుస్తున్నావు మరి లగ్గానికి? అయిపోయింది. 2029 ఇంకా రాలేదురా. అప్పుడు అది ఇప్పుడు నువ్వు అప్పుడు పుట్టలే కానీ. నేను పుట్టలేను, నువ్వు పుట్టినావు. నీ ఏజ్ ఎంత? 10. జరసేపు ఇంగ్లీష్ మాట్లాడుకుందామా? ఓకే, యా డన్ అన్నా. సరే, అరటి పండును ఇంగ్లీష్లో ఏమంటారు? బనానా. వంకాయని ఇంగ్లీష్లో ఏమంటారు? ఓకే, కాకరకాయని ఏమంటారు? కాకరకాయ ఇంగ్లీష్లా? చెప్పు. వేరే అడగల. బీట్రూట్ని తెలుగులో ఏమంటారు? బీట్రూట్ అంటే తెలుగులో చెప్పు. నేను నిన్ను అడుగుతున్నా, తెలుగులో ఏమంటారు అది? సరే, ఆనియన్ని తెలుగులో ఏమంటారు? ఉల్లిగడ్డలని ఇంగ్లీష్లో ఏమంటారు? ఉల్లిగడ్డని ఇంగ్లీష్లో ఆనియన్స్. హిందీలో ఏమంటారు? కాదు, పానీపూరి బండి దగ్గరకు పోతావు ఎక్కువను. హిందీ వచ్చా నీకు? సరే, హిందీలో కొద్దిసేపు మాట్లాడు. అంతేనా? ఇంకా రాదా హిందీ? కాదు, పానీపూరి బండి దగ్గరికి ఎక్కువ పోతావా? పానీపూరి తింటా ఉంటాను. చేతి పెడతారు, పానీపూరి ఇస్తారు. అది ఎట్లా పాడవుతుంది? కాదు, నువ్వు ఎవరిని చూసి ఇట్లా అంత యాక్టింగ్ చేస్తున్నావు అమ్మాయిలాగా? నేర్చుకున్నా. ఎవరిని చూసి నేర్చుకున్నావు? కర్ణాకర్ అన్న మగోడు కదా, ఆడోళ్ళ గెటప్ వేసినప్పుడు ఇట్లే మాట్లాడ. కమల. ఓహో, కర్ణాకర్ కమలనా? సో కమలను కూడా ఇంటర్వ్యూ చేస్తే ఇప్పుడు, సరేనా? కాదు, ఇప్పుడు చీర కట్టుకున్నప్పుడు అట్లా లేకపోద్దు చీరలు. ఓకే, ఖరాబ్ అయిందన్న. ఓకే, ఖరాబ్ అయిపోయిందా? సరే, పొద్దున లేచి ఏమేమి పనులు చేస్తావు నువ్వు మీ ఇంట్లో? పొద్దుగా లేస్తా, బాత్రూమ్ పోతా, ఆగిలు మొక్కం తోగుతా, సాయ తాగుతా, బిస్కెట్లు తింటదాన్ని. బిస్కెట్లు తిని పని చెప్తే చేయాలి, బాసలు బోలు తోమాలి. మీ భావాన్ని లేపుతావా పోయి? మీ భావాన్ని లేపా. ఎందుకు? పొద్దుగా లేస్తే బర్రె పట్టుకొని వస్తాడు, ఆడగలుగుతాడు. బర్రెల కడ కలుస్తారా మీరిద్దరు? నువ్వు మీ బావా? ఎందుకు, నువ్వు పెండదే నీకు అవుతావా? రమ్మన్నాడు అప్పుడు ఉన్నాను బర్రె కాడి. ఓకే, ఇద్దరు పెండ తీస్తారా? పెండ తీయం, బర్రెలు కట్టిస్తాం. సరే, బర్రెలు పాలు ఎవరు పిండుతారు? పాలు మిల్క్ ఇస్తాయి. ఓకే, మిల్క్ పిండుడింగ్స్, డబ్బాల పోసుడింగ్స్, కేంద్రంలో పోసుడింగ్స్. ఓకే, సో ఎంత లీటరా? లీటర్కా పైసలా? అవును, 100 రూపాయలు. 100 రూపాయలు లీటర్.
ఓకే, ఎన్ని ఎన్ని డబ్బులు సంపాదిస్తారు మీరు? దేనికి? పైసలు కేంద్రంలో వస్తాయి రోజుకు కాదు, అప్పటి నుంచి ఇట్లా కడుపున ఎట్లా ఎందుకు అనుకుంటున్నావు? చీర మొత్తం కుచ్చుకుపోతుంది. ఏమంటో ఏమో మా ఆయన. ఏమంటాడు మీ ఆయన? మొత్తం ఖరాబ్ అయిన చీర. ఏమంటాడు మీ ఆయన? కొడతాడా? తిడతాడు. తిడతాడా? మొన్ననే కొన్నాడు 2000 చీర. 3000 అన్నావు కదా ఇంతకు ముందు. 3000 చీరనా? కుట్లేసి ఏడా దీని దానికని ఇక దానికి మొత్తం ముట్టిరు చీర. ఓకే, అందుకే దానికి 3000. సరే మీ బావని ఒకసారి పిలుద్దామా? పిలుద్దాం. మీ బావకు ముద్దిస్తావా? ఇస్తా. మీ బావని పిలుస్తా. పిలవాలా? పిలువు. సరే, నువ్వు మీ బావని ముద్దుగా పిలువు, వస్తాడేమో. వినిపించిందా? నాకేం తెలియదు. కాదు, బావ అంటున్నావు, అన్నాను ఎందుకంటున్నావు మరి? బావ అంటున్నావు, ఒక వరుసకు అన్న, ఒక వరుసకు బావ, ఓకే, ఒక వరుసకు ఆడాను. ఒక వరుసకి ఆడామి, ఒక వరుసకు అన్న, ఒక వరుసకు బావ. ఓకే, బామ్మడి. ఓహో, 4 అవుతాడా? సో ఇప్పుడు పిలుద్దామా కర్ణాకర్ని? పిలువు. పిలవాలా వద్దా? పిలువు. నువ్వు పిలుస్తే నేను ఎందుకు పిలవాలి? పిలవా. కర్ణాకరణ రాడు రాడు రాడు. కర్ణాకరణ కర్ణాకర బావ. సరే కానీ వదిలేసే. అయితే ఇప్పుడు కల్కి మూవీ నువ్వు వద్దులే వద్దులే వద్దులే. కల్కి మూవీలో సరే అది వదిలేసే. కల్కి మూవీలో నువ్వు యాక్టింగ్ చేసినావు కదా, యాక్టింగ్ చేసినాక రిలీజ్ అయింది మూవీ. రిలీజ్ అయినాక దానికి ప్రమోషన్కి ముందు నిన్ను మూవీ ప్రమోషన్కి నేను పిలవడం జరిగింది. అంటే ప్రభాస్ అన్నని, అంటే ప్రభాస్ అన్నతో నీకు ఒక ఇంటర్వ్యూ ఉండే కదా, అది మిస్ అయిపోయినావు కదా, ఏమైనా బాధ ఉండేనా నీకు? ఉందన్న, చాలా బాగుంది. ప్రభాస్ అన్నని కలుస్తా అనుకున్నా, ఓకే, కాకపోతే కలవలేకపోయినా. నొచ్చింది బాగా. ఓకే, సో అంటే నీకు కిడ్నీలో స్టోన్స్ వచ్చి కలవలేకపోయినావు. ప్రభాస్ అన్న, ఈ వీడియో చూడు, నన్ను ఒకసారి నేను చూడాలనిపిస్తుంది, గుండంతా కొట్టుకుంటుంది. పిలువు నన్ను ఒకసారి. నాగశ్విన్ అన్న నువ్వు కూడా పిలువు. సరే, ఇప్పుడు నాగశ్విన్ అన్న ప్రభాస్ అన్న పిలిచిరు అనుకో, ఫస్ట్ వాళ్ళ దగ్గరకు పోయి ఏం చేస్తావు? వాళ్ళని చూడంగానే ఏం చేస్తావు? నాకే పెడతా, ఫోటో దిగుతా. గంతే, ఏం మాట్లాడతా. ఏం మాట్లాడతావు? ఫోటో దిగా మాట్లాడరా, అన్ని మాట్లాడతా. ఎన్ని సినిమాలు ఇష్టం, నన్ను చూసినా మంచిగా ఏ సినిమా అన్ని మాట్లాడతా. అంతేనా? ఇంకా థ్యాంక్స్ అవి ఏం చెప్పవా? చెప్తా. ఎందుకు చెప్పు? థ్యాంక్స్ వాళ్ళకి ఎట్లా చెప్తావు? నాకు ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్లో మాట్లాడు, వాళ్ళ దగ్గరకు పోయి ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఎట్లా మాట్లాడతావు? థ్యాంక్ యూ. అంతేనా? కాదు, మీ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అది అని ఏం చెప్పవా? ఇంగ్లీష్లో చెప్పవా? చెప్పినా ఎప్పుడో చెప్పిన, నీకు తెలియదు. నాకు తెలియదు. అప్పుడు ఏం చెప్పినావు ఇప్పుడు చెప్పు నాకు. అప్పుడు ఏం చెప్పినావు ఇప్పుడు చెప్పు నాకు. థ్యాంక్ యూ నా సినిమాలో పెట్టినందుకు. ఓకే, నెక్స్ట్ ప్రభాస్ అన్నకి. ప్రభాస్ అన్న కలవలే, చెప్పుకోవాలి ప్రభాస్ అన్న దగ్గర. కాదు, ప్రభాస్ అన్న కలుస్తాడు నిన్ను, కలిస్తే ఏం చెప్తావు? థ్యాంక్ యూ అన్న, మంచిగా ఆల్ ద బెస్ట్. సినిమా తీసినావుగా, మంచిగా తీసినావు, నేను మంచిగా తీసినా అడుగుతా. అంతేనా? సో పాన్ ఇండియా స్టార్ అయిపోయినావు నువ్వు మొత్తానికి. సో మనోడు అంటే వాడికి ఇప్పటి వరకు ఇంకా మెచ్యూరిటీ అయితే రాలేదు, వాడికి ఏది వస్తుంది మాట్లాడేస్తుండు. బట్ ఏంటంటే ఎక్కువ తెలివి ఉంది మనోడికి. అంటే ఇప్పుడు యాక్టింగ్ పరంగా కానీ డైలాగ్స్ పరంగా కానీ చాలా యాక్టివ్. అంటే ఏంటంటే మనం ఏదన్నా క్వశ్చన్ అడిగినప్పుడు అది రివర్స్ మనల్ని వేయడానికి, అంటే ఇది ఒక తెలివి. నిజం చెప్పాలంటే ఇది కూడా ఒక టాలెంట్. అంటే రివర్స్ మనతో మాట్లాడడం కానీ ఇదంతా చాలా టాలెంట్ ఉంటే పిల్లలే మాట్లాడతారు. ఈ ఏజ్లో ఉన్న పిల్లలు చాలామంది మాట్లాడుకుంటా సైలెంట్గా ఇంట్లో ఏం చెప్పినా వినకుండా ఇట్లా ఉంటారు. బట్ మనోడు ఏంటంటే చాలా మెచ్యూరిటీ చాలా ఉంది. సో మనోడు ప్రభాస్ సార్ని కలవలేకపోయిండు, సో కలవాలని అనుకుంటున్నాడు. కలుస్తావు మరి? కలుస్తా. సరే, ప్రభాస్ అన్న వరకు ఈ వీడియో చేరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ అన్న నిన్ను పిలిచిండు అనుకో, నాకు థ్యాంక్ యూ చెప్తావా? చెప్తా. థ్యాంక్ యూ ఒకటే చెప్తావా, ఏమన్నా ఇస్తావా నాకు? ఏం దావత్? చికెన్ దావత్. గంతేనా? థమ్స్ అప్ ఇంకా అన్ని. నాకు చికెన్ వద్దు, నాకు మటన్ కావాలి. ఏదంటా దీన్ని? సరే, నాకు మటన్ కావాలి కదా, ఏం కోస్తావు? పెద్దది కొత్త. పెద్దదంటే మేకపోతుకు వస్తావా? సో ఏడుంటుంది మేకపోతు? దుకాణాలు ఉంటుందా? సరే, మేకపోతుని ఇంగ్లీష్లో ఏమంటారు? గోటే అంటారా? మేకను గోట్ అంటారు, మేకపోతును గోట్ అన్నారు. షీపా? అది గొర్రె. గొర్రెపోతు ఇంగ్లీష్లో చెప్పు. గొర్రెపోతా? నీకు తెలియదా? సరే, నీకేం తెలుసు? నాకేం తెలియదు, వేరే మాట్లాడాలి.
వేరేది మాట్లాడాలి. నా పేరు నీకు తెలుసా? తెలుసు. ఏం పేరు? శివ. శివనా? శివ స్పెల్లింగ్ చెప్పు. SHLVA. మైక్ మీద ఏం చూస్తున్నావు? గై. ఏంటి? నా పేరు ఇదే పేరు. ఇది పేరేం పేరు? చదువు ఇదంతా. శివ. ఆ. చెప్తా. చెప్పు చెప్పు. శివ. వీడి ఏందంటే అంటే వీడి తెలివితేటలు ఏంటంటే వీడు చెప్పుకుంటా వీళ్ళ ఫ్రెండ్ని ఒక లుక్ ఇస్తాడు ఇట్లా ఆడి నుంచి వాడు చెప్తాడు. శివ స్టూడియో. సరే శివ స్టూడియో స్పెల్లింగ్ చెప్పి చూసుకుంటా. SHLVAY. కాదు వీడు మొత్తం పేరు కరెక్ట్ చెప్తుండు కానీ స్పెల్లింగ్ రాంగ్ చెప్తుండు. కాదా నీకు స్మాల్ ఏబిసిడీలు బిగ్ ఏబిసిడీలు వచ్చా? ఒకసారి నేర్చుకో సరేనా? మళ్ళీ ఇంకోసారి నేను ఇంటర్వ్యూ చేయనీకి వచ్చినప్పుడు అప్పుడు నాకు కరెక్ట్ చెప్పాలి సరేనా? సరే అప్పటి నుంచి నీకు టాయిలెట్ వస్తుంది అన్నావు కదా పోయిగా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఫుల్ ఎంజాయ్ చేసి ఉండొచ్చు ఈ ఇంటర్వ్యూ చూసి. సో మనోడితో నేను చేయడం ఇది సెకండ్ ఇంటర్వ్యూ. సో కల్కి మూవీ త్రూ వీడు పాన్ ఇండియా స్టార్ అయిపోయిండు. సో నేను చెప్పడం కాదు మనోడు కూడా నేను జస్ట్ ఇంట్రో నేను నార్మల్గా ఇస్తే లేదు నేను పాన్ ఇండియా స్టార్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో ఇట్లాగే మంచి మంచి అవకాశాలు రావాలి. వీడి టాలెంట్ చూసి మీరు కూడా ఎవరైనా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మా స్టూడియో త్రూ మేము కోరుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే వెళ్ళిపోవచ్చా మేము? ఉండొచ్చు. కానీ నేను ఉండనండి ఎందుకంటే మీరు రసూలాగా మారారు కాబట్టి నేను ఉంటే మంచిగా ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. సో మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్తావా? ప్రభాస్ అన్న అమ్మాయి లాగా చెప్పు. ప్రభాస్ అన్నని కలవాలి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్. మీరు ప్రభాస్ అన్నకి షేర్ చేయండి. బాయ్. కిస్ ఇవ్వవా? చలో థ్యాంక్ యూ.